హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపటి నుంచే అమలు 60-90 ఏళ్ళు వారికండి సుప్రీంకోర్టు శుభవార్త అయితే తెలిపింది. సో, మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. పెన్షనర్లకు చారిత్రాత్మక శుభవార్త. పార్లమెంట్ కీలక నిర్ణయం. రేపటి నుండి కొత్త శకం ప్రారంభం. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల ఎట్టకేలకు సాకారమైంది. నిన్న జరిగిన పార్లమెంటరీ సమావేశంలో పెన్షన్ విధానాలపై సుదీర్ఘంగా చర్చ జరిగి వృద్ధుల సంక్షేమం దిశగా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలనైతే తీసుకుంది. ప్రధానంగా కరోనా, కోవిడ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న 60-90 ఏళ్ల వయసున్న సీనియర్ సిటిజన్లకు ఈ యొక్క నిర్ణయాలు కొండంత అండగా నిలవనున్నాయి. ఈ మార్పులు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వృద్ధులకు సమాజంలో దక్కాల్సిన గౌరవ, భద్రత మరియు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. మరి అర్హులు ఎవరు? లబ్ధిదారుల జాబితా ఏంటి అని చూసుకున్నట్లయితే, ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త వరాలు 1,00,00,000 మందికి పైగా ఉన్న పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూర్చనున్నాయి. ఈ క్రింది వర్గాల వారికి కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఇందులో మొదటిది 2026 జనవరి 1వ తేదీకి ముందు రిటైర్ అయిన మరియు కాబోయే పెన్షనర్లకు. రెండవది 2004 ఏప్రిల్ 1వ తేదీకి ముందు ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు, పాత పెన్షన్ విధానం పరిధిలోని వారు. అలాగే మూడోది 2026 జనవరి 1 నాటికి తమ సర్వీసును పూర్తి చేసుకున్నవారు. సో, దీనిని బట్టి 2025 సంవత్సరం పెన్షనర్ల చరిత్రలోనే ఒక స్వర్ణయుగంగా నిలిచిపోనుందని చెప్పవచ్చు. రేపటి నుండి అమల్లోకి రాబోతున్న 4 భారీ మార్పులు మరియు ప్రయోజనాలు ఏంటంటే, ఈ నిర్ణయాలు పెన్షనర్ల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ 4 కీలక వరాలు ఇవే. ఆదాయపు పన్నులో భారీ ఊరట. సో, రెగ్యులర్ పెన్షన్ తీసుకుంటున్న వారికి ఇది పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు. సెక్షన్ 80 సీసీడీ క్లాజ్ 1బి కింద అదనంగా 50,000 వరకు పన్ను మినహాయింపు అనేది లభిస్తుంది. దీనివల్ల పన్ను భారం తగ్గి ప్రతి నెల చేతికి వచ్చే పెన్షన్ మొత్తం పెరుగుతుంది. పెరుగుతున్న ధరల కాలంలో ఇది ఎంత ఉపయోగకరంగా అయితే ఉంటుంది. రెండవది 11 ఏళ్ల నిరీక్షణకు తెర. పెన్షన్ రివిజన్. గత 11 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్ సవరణ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల పాత మరియు కొత్త పెన్షనర్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు తొలగిపోయి పెన్షన్ మొత్తం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది నిజంగా పెన్షనర్ల పాలిట పెద్ద విజయం. మూడోది ప్రతి 5 ఏళ్లకు అదనపు పెన్షన్ పెంపు. ఇది అత్యంత కీలకమైన నిర్ణయం. ఇంతకుముందు 80 ఏళ్లు దాటిన వారికి మాత్రమే అదనపు పెన్షన్ వచ్చేది. కానీ ఇకపై 60 ఏళ్లు దాటిన దగ్గర నుంచి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పెన్షన్ పెంపు అనేది ఉంటుంది. సో, ఈ విధానం 65, 70, 75, 80 ఏళ్ళు ఇలా వయసు పెరిగే కొద్దీ పెన్షన్ శాతం కూడా పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులు మరియు అవసరాలకు ఇది ఆర్థికంగా భరోసా అయితే ఇస్తుంది. ఇక నాలుగోది ఆరోగ్య సేవలు మరియు రుణాల రాయితీలు. సీజీహెచ్ఎస్ విస్తరణ. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ సీజీహెచ్ఎస్ సేవలు మరింత విస్తరించబడ్డాయి. ఇకపై కుటుంబ సభ్యులకు కూడా మెరుగైన వైద్యం అందించబడుతుంది. సీనియర్ సిటిజన్లకు ఆసుపత్రులలో ప్రత్యేకంగా కౌంటర్లు, ఆప్షన్స్ అయితే ఉండనున్నాయి. మహిళలకు వరం. పెన్షనర్ భార్య పేరు మీద తీసుకున్న హౌసింగ్ లోన్ లేదా ఇతర వ్యక్తిగత రుణాలపైన ప్రభుత్వమే వడ్డీ రాయితీ కల్పిస్తుంది. ఇది మహిళల ఆర్థిక భద్రతను పెంచడమే కాకుండా కుటుంబంపై వడ్డీ భారాన్ని తగ్గిస్తుంది. ప్రభుత్వ సందేశం. పెన్షన్ భిక్ష కాదు, అది హక్కు. పార్లమెంటు తన చర్చలో ఒక అద్భుతమైన వ్యాఖ్య చేసింది. పెన్షన్ అనేది కేవలం డబ్బు కాదు, అది వృద్ధులు తమ జీవితకాలం చేసిన సేవకు దక్కే గౌరవం మరియు వారి హక్కు. ఈ ఆలోచన విధానంతోనే కొత్త రూల్స్ రూపొందించబడ్డాయి. ఈ మార్పుల వల్ల సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలు 3 విధాలుగా మేలు జరుగుతుంది. అదేంటంటే, మొదటిది ఆర్థిక భారం తగ్గుతుంది. రెండోది ఆరోగ్య భద్రత పెరుగుతుంది. మూడోది సమాజంలో గౌరవం, భరోసా లభిస్తుంది. సో, దయచేసి ఈ యొక్క విలువైన సమాచారం ఉన్నటువంటి వీడియోని మీకు తెలిసిన పెన్షనర్లకు కానీ, లేదా మీ కుటుంబ సభ్యుల్లో పెద్దవారికి కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి తెలియక ఈ యొక్క సేవలను వినియోగించుకోవడం లేదు. వారందరికీ ఈ విషయం తెలిసేలాగా చేసి వారికి ఆర్థిక ఊరటను కల్పించడంలో సహాయపడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.